విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో పాఠశాల విద్యార్థులకు వెంటనే అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తూ స్థానిక పాఠశాల ముందు ఆందోళన చేశారు. పాఠశాలకు గిరిజన తండాలకు చెందిన పేద పిల్లలు ఎంతో దూరం నుంచి నడిచి వస్తారని వారు తెలిపారు. పిల్లలు ఆకలితో చదువులు కొనసాగించకూడదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఉదయం అల్పాహార కార్యక్రమం విద్యార్థులందరికీ ఈ యొక్క ప్రోగ్రాం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మరియాల గ్రామంలో పైలట్ ప్రోగ్రాంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఒక 6 నెలలు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించారు. ఆ తర్వాత గత విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత ఈ సంవత్సరం 2024 విద్యా సంవత్సరంలో మళ్ళీ స్కూల్ ప్రారంభమైన తర్వాత నిరుపేద విద్యార్థులు మరియాల గ్రామంకి ఒక 4 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారు. సుమారుగా ఒక 300 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి వీళ్లకు అల్పాహార కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. వంట కార్మికులకు డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క ప్రోగ్రాము రద్దు చేసిరని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. కావున ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం ఆగిపోయిందని మేము తెలియజేస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 నెలల కింద అక్టోబర్ 6 తారీఖు రోజు ముఖ్యమంత్రి అల్పాహార పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా మరియాల గ్రామం ఎంచుకొని జిల్లా వ్యాప్తంగా ఇక్కడనే అల్పాహారం పిల్లలకు ఇడ్లీ పూరి సంబంధించిన పొంగలు అవన్నీ కలిసి ప్రతిరోజు ఉదయం పెట్టేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రద్దు చేస్తూ ప్రకటన చేసిరు. ఆ పథకాన్ని మళ్ళీ కొనసాగించి పేద పిల్లలు విద్యార్థులు చాలా 3-4 కిలోమీటర్ల దూరం నుండి ఈ పాఠశాలకు వచ్చి చదువుకుంటారు. వాళ్ళకు పొద్దున టిఫిన్ పెడితే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి ఈ పథకాన్ని పెడితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేసింది. దాన్ని వెంబడే పునరుద్ధరించాలని మేమందరం కోరుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.